హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ అయితే నేను స్టడీస్ ఇన్ అబ్రాడ్ అయితే టాపిక్ చేశాను కదండి. ఒక స్టూడెంట్ అడిగారు అని. ఆ అబ్బాయి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి థ్యాంక్స్ అక్క, అడిగినందుకు ఒక వీడియో చేశారు, మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అయితే అది అక్కడితో ఆగిపోకూడదు. ఆ అబ్బాయి అడిగాడు, చేసేసాను. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకుని ఆ అబ్బాయి ఎప్పుడైనా చూసినప్పుడు అయ్యో అక్కి చేస్తే బాగున్ను అని అనుకునే వాళ్ళకి, ప్లస్ నేను కూడా ఏ టాపిక్ హాఫ్లో ఆపకూడదనే ఉద్దేశంలో అయితే ఈ టాపిక్ చేస్తున్నానండి. స్టడీస్ ఇన్ అబ్రాడ్ అంటే చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే పార్ట్ టైం జాబ్స్ ఇన్ అబ్రాడ్. అదే మన ఈరోజు టాపిక్ అండి. దాని తాలూకా ఇంపార్టెన్స్, దాని తాలూకా రిక్వైర్మెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. ఇందులో కూడా 4 to 5 పాయింట్స్ ఉంటాయి. ఫటాఫట్ మనం ఆ పాయింట్స్ని ఇన్ డీటెయిల్ కొంచెం మాట్లాడేసుకుందాము. ఫస్ట్ పాయింట్, వై స్టూడెంట్స్ వర్క్ పార్ట్ టైం ఇన్ అబ్రాడ్. అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎందుకు స్టూడెంట్స్ పార్ట్ టైం చేయాలి అని అంటే, ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేస్తానండి. మన ఇండియాలో మనం ఏంటి అని అంటే, మన పిల్లలు కష్టపడకూడదు అని మన శక్తికి మించి పీజీ చేస్తానన్నారు. ఎంబీఓ, ఎంసీఓ, ఎంటెక్కో ఏదో ఒక రాష్ట్రంలో చేశారు. అంటే మన ఊరు కాని ఊర్లో వేరే ఊరికి పంపిస్తే వాళ్ళు ఏంటంటే కాలేజ్ ఫీజు కట్టేస్తారు. అలాగే పీజీకి కడతారు. ఒకవేళ పీజీ కాకపోతే రూమ్కి కడతారు. అబ్బాయి మంత్లీ ఫుడ్కి కడతారు. అన్నిటికీ పేరెంట్సే ఇస్తారు. అంతే కదండి. ఎందుకంటే కష్టమైన నష్టమైన తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి బాధ్యతగా అన్న ఒక నానుడితోటి, ఒక అలవాటుతోటి పిల్లలకి ఏ కష్టం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి చదువుకుంటున్నప్పుడు ఉద్యోగాలు ఏంటి, వాళ్ళు చదువు అంటే చదువే చదవాలి అని మనం నూరిపోసి పిల్లలకి మనం నేర్పిస్తాం. అబ్రాడ్లో అలా కాదండి. అది మాత్రం కష్టం. అయితే ఇంత కష్టాలు పెట్టి పంపించాలంటే వాళ్ళంత విల్ పవర్ ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఏంటనంటే ఇక్కడ మనకి 20 లక్షలతో ఎగ్జాంపుల్ ఒక పీజీ అవుతున్నది అనుకోండి. దేశం కాని దేశంలో 40 లక్షలు పెడితే కానీ ఎడ్యుకేషనల్ లోను పీజీలు అవ్వవు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా అది తక్కువ ఈ రోజులో నేను చెప్పేది. ఆ 40 లక్షలు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ పెట్టి పంపించిన తర్వాత అది ఓన్లీ కాలేజ్ ఫీజుకి అవుతుంది. వెళ్ళంగానే ఒక రూమ్ తీసుకోవాలా వాళ్ళు, ఆ రూమ్ రెంట్ కట్టుకోవాలి, వండుకోవడానికి ఫుడ్ అవన్నీ చేసుకోవాలి. కాలేజ్కి వెళ్ళాలంటే బస్సో ట్రైనో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. వీటన్నిటికీ మళ్ళీ ఎత్తి అంటే ఈ 40 లక్షలకి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ ప్రతి నెల ఒక 10, 20,000, 30,000, 50,000 ఆ దేశం తాలూకా ఖర్చులు కరెన్సీ బట్టి 30 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అయితే తిరిగి ప్రతి నెల మనం పంపించాలంటే ఎంత సంపాదించి పేరెంట్స్ ఉండాలి, లేకపోతే ఎంత కష్టపడతాయి కానీ పేరెంట్స్కి అది పంపించడం కష్టం అవుతుందండి. బాగా సౌండ్ పార్టీ అనుకోండి, ఫైనాన్షియల్లీ ఫుల్లీ క్యాపబుల్ అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లల్ని ఎదగాలని స్థిరపడాలని ఆలోచించిన పేరెంట్స్కి ఇబ్బందే కదండి. సో ఇవన్నిటినీ పక్కన పెట్టడానికి వై స్టూడెంట్స్ వర్క్ ఇన్ అబ్రాడ్ అని అంటే, టు హ్యావ్ దేర్ లివింగ్ ఎక్స్పెన్సెస్, టు కవర్ దేర్ ట్యూషన్ ఫీజెస్. ఇది మేజర్ పాయింట్ అండి. వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు సంపాదించుకుంటేనే మనకి పేరెంట్స్కి ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారండి. బాధ్యత తెలుస్తుంది, మేజర్గా అది. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ పెరుగుతుంది. రాష్ట్రం కాని రాష్ట్రం మారితేనే భాష మారిపోతుంది. అలాంటి దేశం కాని దేశం మారితే లాంగ్వేజ్ స్కిల్స్ పెరుగుతుంది. అలాగే కల్చరల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ వర్క్ రూల్స్ తెలుస్తాయి. అలాగే వాళ్ళ రెజ్యూమ్స్ని లోని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి వీటన్నిటికీ స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం చేయాల్సిందే. అప్పుడే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇది మేజర్ పాయింట్ అండి. ఇక సెకండ్ది వచ్చి వర్క్ లిమిట్స్ డిఫర్స్ ఫర్ కంట్రీ టు కంట్రీ. సో వర్క్ లిమిట్స్ తెలుసుకోవాలి. వర్క్ లిమిట్స్ అంటే వర్కింగ్ అవర్ లిమిట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. కంట్రీ టు కంట్రీ వెరీ స్పెసిఫిక్ ఉంటాయండి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏ కంట్రీకి తగ్గట్టు ఆ కంట్రీ వర్కింగ్ అవర్ లిమిట్స్ ఉంటే అది మాత్రం మేరకుండా వర్క్ చేయాలి. ఎగ్జాంపుల్ యుఎస్లో అనుకోండి, యుఎస్లో అయితే 20 hours పర్ వీక్, యూకేలో కూడా అప్ టు 20 hours, అలాగే కెనడాలో కూడా 20 hours, వారానికి 20 గంటలే పనిచేయాలి పార్ట్ టైం. అలాగే ఆస్ట్రేలియాలో ఇప్పుడున్న కరెంట్ రూల్ ప్రకారం 24 hours పర్ వీక్ చేసుకోవచ్చు అండి. ఈ 20 hours, 24 hours లేకపోతే ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ ఆ స్ట్రిక్ట్గా ఆ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి. అది బియాండ్ చేయకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్ అనమాట. సో ఆ కంట్రీ రూల్ తెలుసుకొని ముందుగా మనం వెళ్ళడం ఇంపార్టెంట్. ఇక థర్డ్ది వచ్చి ఆన్ క్యాంపస్ జాబ్స్.
ఇప్పుడున్న వాటిలో ఆన్ క్యాంపస్ జాబ్స్ ఏంటి అంటే, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఏంటి అని అంటే కనుక లైబ్రరీ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్, అంటే కాలేజ్ క్యాంపస్లో ఉపయోగపడేవన్నీ మనకి అన్నీ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ కిందే వస్తాయండి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్, అలాగే స్టాఫ్ అసిస్టెంట్స్, ఇలాగా ఏవో మొత్తం అన్నీ ఆన్ క్యాంపస్లోనే పార్ట్ టైం జాబ్స్లే ఉంటుంది. అది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. ఆ క్యాంపస్ జాబ్స్, ఆ పార్ట్ టైం క్యాంపస్ జాబ్స్ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మనం అప్లై చేసుకోవాలండి. ఇక ఫోర్త్ది వచ్చి ఆఫ్ క్యాంపస్. ఇది వెరీ కామన్. ఆఫ్ క్యాంపస్ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ చాలా ఉంటాయండి. లైక్ రీటైల్ అసిస్టెంట్ అంటే స్టోర్ అసిస్టెంట్ అని, కేఫ్లో జాబ్స్, కేర్ టేకర్స్, ఇంకా ఫ్రీలాన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్, వీళ్ళందరూ ఆఫ్ క్యాంపస్లోనే వస్తారండి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్కి వెళ్ళిన వాళ్ళు, సెప్టెంబర్ టు జనవరి ఆ బ్యాచ్, ఆ ఇంటేక్ వాళ్ళు లిటిల్ బ్లెస్డ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇంటేక్స్. ఎందుకంటే యుఎస్, యూకే, కెనడా ఈ కంట్రీస్లోని పెద్ద ఫెస్టివల్ ఏంటంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. అప్పుడు షాపింగ్ అవనివ్వండి, ట్రాన్సాక్షనల్ బేసిస్ అవనివ్వండి, మొత్తం అంతా హడావుడిగా ఉంటుంది. ఆల్మోస్ట్ నవంబర్ అంటే థ్యాంక్స్ గివింగ్ డే, బ్లాక్ డే, సో ఈ నవంబర్ డిసెంబర్ టిల్ జాన్ ఫుల్ రష్ ఉంటాయి అన్ని మాల్స్, అన్ని అవుట్లెట్స్ అని. సో వాటి హ్యూజ్ క్రౌడ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం స్టూడెంట్స్ని పార్ట్ టైమ్గా తీసుకుంటారు. లైక్ అమెజాన్ అవనివ్వండి, వేర్ హౌసింగ్ జాబ్స్ అవనివ్వండి, రెస్టారెంట్స్ అవనివ్వండి, క్లీనింగ్ జాబ్స్ అవనివ్వండి, సిగ్గు బిడియం వదిలేసుకొని పని చేసుకోవాలి. కష్టపడితేనే వాళ్ళకి ఇబ్బంది పడకుండా, పేరెంట్స్ని ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇది ఆఫ్ క్యాంపస్ జాబ్స్. అండ్ దిస్ సీజన్, ఈ నవంబర్, డిసెంబర్, జాన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ సెప్టెంబర్ ఇంటేక్స్. బోలెడ్ జాబ్స్ ఉంటాయండి పార్ట్ టైం. ఇది మేజర్ ఫోర్త్ పాయింట్. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చి స్ట్రిక్ట్ లీగల్ రూల్స్ తెలుసుకొని వెళ్ళాలి. లీగల్ అండ్ వీసా రూల్స్ ఫర్ పార్ట్ టైం జాబ్స్ ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళలేదో జైలు, లేకపోతే తిరిగి వెనక్కి వచ్చేయడం. ఏంటో అంత ఇంపార్టెంట్ అంటే, ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు మాత్రం కీన్ మానిటరింగ్ ఉంటుందండి. వెరీ 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 కీన్ మానిటరింగ్. అండ్ కరెంట్ సిచ్యువేషన్లో యుఎస్లో పొలిటికల్ సిచ్యువేషన్స్ చాలా చేంజెస్ ఎక్కువ అవుతున్నాయి కదండి. వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు, ఆన్ క్యాంపస్లోనే పార్ట్ టైం జాబ్స్ చేయాలి అప్ టు 20 hours ఆర్ మ్యాక్సిమం 20 hours. అది కూడా ఆన్ క్యాంపస్, స్ట్రిక్ట్ రీసెంట్ రూల్ ప్రకారం. అది వైలేట్ చేశారా, డన్, రెస్టిగేట్, వీసా క్యాన్సిలింగ్, ఇంటికి వచ్చేయడమే. నువ్వు ఎన్ని లక్షలు పోసి లోన్ తీసుకున్నా వాళ్ళకి అనవసరం. అట్లాగే క్లాక్ ఇన్ క్లాక్ అవుట్ టైమ్స్, ఇప్పుడు 20 hours పర్ వీక్ అన్నాం కదండి. 20 hours పర్ వీక్ ఏదైనా కంట్రీ పోతే 24 hours. ఆస్ట్రేలియా తీసుకుందాం. చెక్ ఇన్, చెక్అవుట్, లాగిన్, లాగౌట్, క్లాక్ ఇన్, క్లాక్ అవుట్ టైమింగ్స్ 24 hours అంటే 20 hours అని పర్టికులర్ టైమింగ్స్ మించి ఏ మాత్రం హాఫ్ అన్ అవర్ 1 hour ఎక్స్ట్రా కనిపించిందో, నోటీస్ చేసేందో గవర్నమెంట్, స్టూడెంట్ వీసా క్యాన్సిల్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే. ఎత్తెత్తే మెమ్మెమ్మ, మా బాబాయ్ ఇది, మా మావయ్యది, మా తాతది, మా మామిది, వాడు ఏది చెప్పినా నాకు తెలియదండి అన్న కూడా పట్టించుకోరు. రూల్ ఈజ్ రూల్, స్ట్రిక్ట్ రూల్. వీసా మీద అన్ని రూల్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు చెక్ ఇన్ దట్ రూల్స్ అండ్ దెన్ ఫాలో. బియాండ్ రూల్స్ ఏది చేయకూడదు. ఇమ్మీడియట్గా పంపించేస్తారండి. నువ్వెంత కష్టపడి వెళ్ళావో తిరుగుటప్పాలో అంత బాధపడుతూ రావాలి. ఇవి కంట్రీ స్పెసిఫిక్స్ చాలా ఉంటాయండి. ఈ టాప్ 5 ఫస్ట్ మనం వై స్టూడెంట్స్ వర్కింగ్ అవర్స్ పెర్మిట్ కానీ, ఆన్ క్యాంపస్ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ జాబ్స్, లీగల్ అండ్ వీసా ఇష్యూస్, ఇవన్నీ 5 కూడా ఎంత చేసినా కూడా ఫైనల్గా మనకి మనీ బెనిఫిట్సే కదా, మనీ గురించే కదండి. అంటే మన డే టు డే యాక్టివిటీస్కి వాటికి ఖర్చులకే కదండి. కానీ 6th అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెనిఫిట్స్ బియాండ్ మనీ. అంటే డబ్బులు, అఫ్కోర్స్ డబ్బులు ఏంది ఈ రోజుల్లో ఏమవ్వదు, మన గెటిన్కి డబ్బులు లేకపోతే అక్కడ బతకలేము. కానీ అది కాకుండా ఈ పార్ట్ టైం జాబ్స్ వల్ల బెనిఫిట్స్ ఇంకా ఏంటి అని అంటే, కల్చరల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అలాగే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ అవుతాయి. ఒక కంపెనీలో పనిచేశారు అని అంటే ఇలా జస్ట్ వెళ్ళి అలా వచ్చేది కదండి. వాళ్ళ బాస్ తెలుస్తుంది, వాళ్ళ పిఆర్ గ్రూప్ తెలుస్తుంది, ఇలా మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుస్తారు. నెట్వర్కింగ్ పెంచుకొని
ఒక జాబ్ ఇప్పుడు ఒక 5 మంత్స్ పార్ట్ టైం చేశారు, నచ్చలేదు ఇంకో పార్ట్ టైంకి వెళ్ళారు. సో ఇలాగ మారుతూ ఒకవేళ అయితే కంటిన్యూగా అదే పార్ట్ టైంలో చేస్తున్న ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్, సో ఆల్మోస్ట్ మొత్తం స్టాఫ్ తెలుస్తుంది, అలాగే నెక్స్ట్ లెవెల్స్ తెలుస్తారు. ఇలాగ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ పెంచుకోవడం వలన వాళ్ళకి ఆఫ్టర్ స్టడీ మనకి ఏదైనా జాబ్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్కి ఈ పార్ట్ టైం జాబ్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. చాలా 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 ఉపయోగపడుతుంది. ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, నాలెడ్జ్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది, కల్చరల్ డిఫరెన్సెస్ అన్నీ మనం తెలుసుకుంటాము, అన్ని కల్చర్స్ని మనం అలవరుచుకుంటాం. అంటే అసలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వెళ్తేనే బతకలేవు, అంటే కొంచెం చాలా ఇబ్బంది పడే ఈ రోజుల్లో దేశం కాని దేశం వెళ్ళిన తర్వాత ఆ కల్చర్ తెలుసుకోవాలి, ఆ ఎక్స్పోజర్ తెలుసుకోవాలి, పిఆర్ పెంచుకోవాలి, నెట్వర్కింగ్ మొత్తం అంతా పెంచుకుంటేనే ఈ పార్ట్ టైం జాబ్స్లో సర్వైవ్ అవుతూ అదే మనకి నెక్స్ట్ లెవెల్ అంటే ఫుల్ టైం జాబ్కి ఒక బాసట అనమాట, ఒక వే చూపించేదే ఈ పార్ట్ టైం జాబ్స్. అందుకని చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. ఏదో ఆడుతూ పాడుతూ జస్ట్ లైక్ దట్ అని కాదు చేసేది, మనకు డబ్బులు రావాలి, బెనిఫిట్స్ కూడా ఉండాలి. అవుట్ ఆఫ్ దట్ మనకు నెక్స్ట్ ఏంటి అన్న దానికి కూడా మనకి ఇంపార్టెంట్గా ఉండాలి. ఇవ్వండి పార్ట్ టైం జాబ్స్ ఇన్ అబ్రాడ్ తాలూకు బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏంటేంటి అవసరమో, అసలు ఏంటేంటి రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక నీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.